ఈరోజు బిగ్ బాస్ చూసినావా? ఇంకా చూసిన, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బిగ్ బాస్ చూసిన. ఇంకా ఎస్పీవైలో ఎవరైనా గెలిస్తే నాకు ఏం ప్రాబ్లం లేదు అనుకున్నా, కానీ ప్రశాంత్ గెలిచిండు, చాలా సంతోషంగా ఉంది. రన్నర్ లాగానేమో మన అమర్దీప్, ఇంకా థర్డ్ మన శివాజీ అన్న, ఫోర్త్ 15 lakhs తీసుకొని మన యావరి వెళ్ళిపోయిండు. ఇంకా ఇట్లా అయింది ఫ్రెండ్స్. మనం అనుకున్నట్టే మనం సపోర్ట్ చాలా మటుకి చేసినాం పల్లవి ప్రశాంత్కి. ఎవరెవరైతే ఓట్లు వేసినారో వాళ్ళందరికీ థ్యాంక్స్. కష్టపడి పైకి వచ్చిండు. ఆయన గెలవాలని ఉండే కామన్ పర్సన్ లాగా వచ్చి అందరు 19 మెంబర్స్ని ఓడించి మొదటి స్థానంలో ఉండు. చాలా మంచిగా అనిపించింది. అసలు కాడు అనుకున్నా, ఎందుకంటే ఈ నాగార్జున సార్ వాళ్ళు బిగ్ బాస్లో అట్లా ఇవ్వరు, ఉల్టా పుల్టా అమర్కన్నా ఎవరికన్నా ఇస్తారు కావచ్చు అనుకున్నా, కానీ జెన్యున్గా నిజాయితీగా వాళ్ళు ఇచ్చేసిండ్రు. మంచిగా అనిపించింది. ఇంకా శివాజీ అన్న కొడుకు బాగా ఏడుస్తాడు, ఎందుకంటే నాకు కూడా శివాజీ అన్న కొద్దిగా రన్నర్ లాగానే వచ్చేడుతుండే. పల్లవి ప్రశాంత్ గెలిచిండు, నాకు చాలా సంతోషంగా ఉంది. యావరైతే 50 lakhs తీసుకోండు. మన శివాజీ అన్న రన్నర్ లాగా వస్తే బాగుండేది, అయినా పర్వాలేదు, వాళ్ళ అబ్బాయి ఏడిచిండు. చాలా మటుకైతే ప్రోగ్రామ్స్ అయినుండే. రవితేజ వచ్చి మన వాళ్ళ ఫిలింలో అమర్దీప్ని చేస్తారన్న ఫిలింలో నాగార్జున సార్ అన్నాడు, అమర్దీప్ని నా రవితేజ సినిమాలో చేస్తారని అంటే ఓకే అన్నాడు. నువ్వు బయటికి వచ్చి నీకు ఒక ఆపర్చునిటీ ఉంది అంటే, ఈయన అమర్దీప్ అంటే రవితేజ అంటే చాలా ఇష్టం కదా అమర్దీప్కి. ఓకే సార్ అని బయటికి వస్తుంటే ఆపేసేస్తారు మళ్ళీ. ఈయన రన్నర్ కదా, అట్లా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంటి సభ్యులు అందరూ వచ్చిండ్రు, చాలా ఫుల్ మాట్లాడిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు. శోభన్ అయితే సైలెంట్ ఉంది, కానీ ఆమె నార్మల్గా సైలెంటే ఉంటుంది కావచ్చు. ఈ ప్రోగ్రాంలో అట్లా ఆమె చూపెట్టిండ్రు, చాలా కూల్గా మంచి కూర్చుంది. అందరు బాగా ఉన్నారు. ఇంక ఇవాళకి లాస్ట్ బిగ్ బాస్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా రేపటి నుండి రివ్యూ అనేది ఉండదు. ప్లీజ్ నా ఛానల్ ఇలాగనే మీరు సపోర్ట్ చేయండి. మనం అందరం కోరినట్టు పల్లవి ప్రశాంత్ గెలిచిండు. ఇంకా నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత? సంతోషంగా ఉంది, ఎందుకంటే నార్మల్ పర్సన్ కదా, ఒక పొలము వ్యవసాయం చేసేటైనా ఇట్లా వచ్చి వీళ్ళని అందరినీ టాలెంట్ ఉంది వీళ్ళకు. వీళ్ళు సినిమాలల్లో సీరియళ్ళల్లో బయట చాలా వీళ్ళకు టాలెంట్తో ఉన్నారు. ఆయన వ్యవసాయం చేసుకునే మనిషి. నేను కూడా దీంట్లో తక్కువ కాదు అన్నట్టు నిరూపించుకోండు బిగ్ బాస్లో. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్లో ఎవరు కామెంట్ పర్సన్ వస్తారో, ఇంకా ఈయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా అందరు వస్తుంటారు కదా. నీకేమనిపిస్తుంది మమ్మీ, యావర్ 15 lakhs తీసుకుంది కరెక్టా రాంగా? కరెక్టే. ఏంది అంటే ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరికో మనకు తెలియదు. నాకైతే మంచిగా అనిపించింది. వీళ్ళు కూడా అందరు తీసుకుంటారు, కానీ ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో సోహెల్ తీసుకుండు, ఫస్ట్ దాంట్లో అంటున్నా, ఈ ఫోర్త్ దేంట్లో సోహెల్ తీసుకుండు, మళ్ళీ శ్రీహాన్ తీసుకుండు, ఇప్పుడు మన యావర్ తీసుకుండు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే తీసుకున్నది కరెక్టే అనుకుంటున్నా. మనమైతే రాంగ్ అనొద్దు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే. ఇంకా నా ఛానల్ ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకనంటే నా కుకింగ్ ఛానల్ వదిలిపెట్టి నేను స్టాప్ చేసి ఇది రివ్యూ చెప్పుకుంటా నేనున్నా ఇన్ని రోజులు. బిగ్ బాస్ చూసి మీకు రివ్యూ చెప్తున్నా. ఇంకా రేపటి నుండి స్టార్ట్ మళ్ళీ నా కుకింగ్ ఛానల్స్. మళ్ళీ బిగ్ బాస్ వచ్చేదాకా వెయిట్ చేస్తా. అందరికీ నా రివ్యూ చెప్పడం నచ్చింది కావచ్చు. ప్లీజ్ అండి ఇలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని. అంతవరకు బాయ్ అండి.